సమయం లేదు మిత్రమా, శరణమా రణమా ఈ సినిమా డైలాగ్లానే ఉన్నాయి తెలంగాణ రాజకీయాలు. ఎన్నికల మహా కురుక్షేత్రానికి మరో 20 రోజులే మిగిలి ఉండడంతో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఎట్టి పరిస్థితుల్లో 15 ఎంపీ సీట్లు తక్కువ కాకుండా గెలిచి తీరాల్సిందే అన్న కసితో కాంగ్రెస్ ప్రచార హోర్ను ఉధృతం చేసింది. మస్కబారుతున్న ప్రభావాన్ని నిలబెట్టుకునే పనిలో బీఆర్ఎస్ మల్లుగుల్లాలు పడుతుంది. రెండు పార్టీల మధ్య తాము తక్కువ కాదన్నట్లు గణనీయమైన సీట్లు గెలవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఎవరి వ్యూహాలతో వారు కథన రంగంలోకి కాలు దువ్వడంతో తెలంగాణ గడ్డ మీద అసలు సిసలు పొలిటికల్ హీట్ మొదలైంది. తెలంగాణలో మండుటెండని మించిన రాజకీయ వేడి. సార్వత్రిక ఎన్నికలకు మరో 20 రోజులే గడువు. రేవంత్ సారథ్యంలో జనజాతరతో జోరు మీదున్న కాంగ్రెస్. ఇరవై 24 నుంచి బస్సు యాత్రతో రంగంలోకి కేసీఆర్. మోడీ, అమిత్ షా, నడ్డా త్రయంపై బీజేపీ ఆశలు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లోనూ ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తోంది. అత్యధిక సీట్లు సాధించి అధినాయకత్వానికి తెలంగాణ నుంచి గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తోంది. అందుకనుగుణంగా వరుస మీటింగులు, రోడ్ షోలతో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జనజాతర పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రత్యర్థులకి చెమటలు పట్టిస్తున్నారాయన. ప్రతిరోజు కనీసం 3 చోట్ల తన ప్రచారం ఉండేలా హస్తం పార్టీని గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. 4 నెలల పాలనలో ఏం చేశామో, ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిస్తే ఏం చేస్తామో చెబుతూ ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలవి మాయమాటలంటూ ఎండగడుతున్నారు. ఇలా ఎన్నికల ప్రచారాన్ని మొత్తం తన భుజాల మీద వేసుకుని వన్ మ్యాన్ ఆర్మీలా కాంగ్రెస్ దళాన్ని ముందుకు నడిపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకవేళ 2018 డిసెంబర్లో ఎమ్మెల్యేగా ఓడకపోయినుంటే, ఎమ్మెల్యే గెలిస్తే గీన్నే మడుగులో చంద్రశేఖరరావుతో కొట్లాడుకుంటూ ఈయన్నే ఉండిపోతుంటేనేమో. కానీ ఒక్కొక్కసారి అదృష్టం ఓటమిని కూడా గెలుపుకు పునాదులేస్తుంది. 2018 ఓటమి 2023 డిసెంబర్లో ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డది. మిత్రులారా, నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తుంటా అంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో జీవన్ అనే ఎమ్మెల్యే ఓడిపోయింది దురదృష్టం కాదు, అదృష్టమే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయింది. లీడర్లు, క్యాడర్లో ఇది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎంపీ ఎన్నికల్లో తిరిగి పార్టీని గాడిలో పెట్టేందుకు అధినేత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. జాతీయ రాజకీయాల్ని పూర్తిగా పక్కన పెట్టి పోయిన చోటే వెతుక్కోవాలన్న విధంగా తిరిగి తెలంగాణ రాజకీయాల్లో పట్టు సాధించడంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటి బీఆర్ఎస్కు పూర్వవైభవం అందించాలని బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. 24వ తేదీ నుంచి మే 10 వరకు మొత్తం 17 రోజులు 21 చోట్ల రోడ్ షో సాగేలా షెడ్యూల్ సిద్ధం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామే నిరూపించుకునేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. అత్యధిక సీట్లు సాధించడమే ధ్యేయంగా బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణలో పర్యటించనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసిన బీజేపీ నామినేషన్లు ముగిసిన వెంటనే మరింత వేగం పెంచనుంది. ప్రధాని మోడీ ఏప్రిల్ 27న హైదరాబాద్కి రానున్నారు. ఆయన తన పర్యటనలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించనున్నారు. మోడీ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం రాష్ట్రానికి రానున్నారు. ఆయన బీజేపీ కీలక నేతలకు ఎన్నికల వ్యూహాలపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. ఈలోపే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం రాష్ట్రంలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు తెలంగాణలో టూర్ వేస్తున్నారు. महिलाओं के लिए, युवाओं के लिए, किसानों के लिए संदेश लेके आया हूं. आदिवासी है, हमारे यहाँ महिलाएं हैं, युवा है, सबके ओर से आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को अभिनंदन करता हूं कि इस क्षेत्र में महबूबाबाद में बहुत ही एक्सपीरियंस, बहुत ही मेहनत करने वाला, बहुत अच्छा इंसान प्रोफेसर सीताराम नायक जी को बीजेपी कैंडिडेट बनाया है. సో ఓట్ల వేటలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు వాగ్బాణాలు, సవాళ్లు విసురుతున్నారు. నడి వేసవిని మించిన వేడి రాజేస్తున్నారు.